children, how are you all? So today 5th class children, we'll learn the next topic in the first lesson of science. Okay, so the name of the lesson was force, energy and simple machines. So in the previous classes we had learned different types of forces, right? So now we'll learn about energy. Okay, so one form of energy can change into another. A cell contains stored chemical energy. The cell is put in a toy car. This energy produces mechanical energy and makes the car move. In a light bulb, electric energy changes to light and heat. The sun gives heat and light energy. The sun's energy is used by plants to produce food. It changes into muscular energy when we eat this food. So energy అన్నది ఎలాగా ప్రొడ్యూస్ అవుతుంది అది మనం తెలుసుకుందాం ఈ టాపిక్లో. ఓకే, సో ఇప్పుడు ఒక టాయ్ కార్ ఉన్నది అనుకోండి, బొమ్మ సెల్స్ పెట్టి మనము ఆడుకుంటాం చూడండి, రిమోట్ కార్ అన్నది. సో రిమోట్ కార్ అన్నది దాంట్లో ఏముంటాయి, బ్యాటరీస్ ఉంటాయి కదా. సో బ్యాటరీస్లో ఏముంటుందంటే కెమికల్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ కెమికల్ ఎనర్జీ ఆ టాయ్ కార్లో పెట్టిన తర్వాత ఆ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారి ఆ టాయ్ కార్ని మూవ్ అవుతానికి హెల్ప్ చేస్తుంది. అర్థమైందమ్మా? సో సెల్స్లో కెమికల్ ఎనర్జీ ఉంటుంది అండ్ ఆ కెమికల్ ఎనర్జీ ఉన్న సెల్స్ని ఆ టాయ్ కార్లో పెడితే అది మెకానికల్ ఎనర్జీగా మారి ఆ టాయ్ కార్ని మూవ్ చేస్తుంది. ఓకే, అండ్ ఎలక్ట్రిక్ బల్బ్లో ఏంటి, ఎలక్ట్రిక్ బల్బ్ ఎలాగా వెలుగుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ చేంజెస్ ఇంటూ లైట్ అండ్ హీట్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది లైట్ అండ్ హీట్గా మారుతుంది. సో బల్బ్ నుండి మనకి వేడి వస్తుంది అండ్ వెలుతూ వస్తుంది. ఆ విధంగానే సన్ గివ్స్ us హీట్ అండ్ లైట్. సన్ మనకి లైట్ అండ్ హీట్ రెండు ఇస్తున్నారు కదా. సో ఈ లైట్ అండ్ హీట్ని ప్లాంట్స్ యూస్ చేసుకుంటాయి. దేనికి? వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది కదా. సో సన్లైట్లో ప్లాంట్స్ తన ఫుడ్ని ప్రిపేర్ చేసుకుని అవి బలంగా ఎదుగుతాయి. అండ్ ఆ ప్లాంట్స్నే మనము ఆహారంగా తీసుకున్నప్పుడు మనకి మస్క్యులర్ ఎనర్జీ అన్నది పెరుగుతుంది బాడీ. ఓకేనా? సో ఎనర్జీ ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది ప్రతి దాంట్లో, రైట్? From the hammer to a pair of scissors, a computer and a car, we use different machines in our daily lives. A machine is a device that does a physical task. Some machines make moving or lifting things easier. Others machines carry people from one place to another. Yet other machines help in building or making things. So simple machines అన్నవి ఏంటంటే ఇప్పుడు ఒక కత్తిరి తీసుకోండి, కంప్యూటర్ తీసుకోండి, హ్యామర్ తీసుకోండి, లేకపోతే ఒక కారు. సో ఈ కారు ఇప్పుడు హ్యామర్ అన్నది ఏం చేస్తాం, మనము చేతితో పట్టుకుని కొడతాం కదా, ఏదన్నా పగలు కొట్టాలన్నా లేకపోతే ఏమన్నా మేక్ దగ్గర కొట్టాలన్నా. దెన్ సీజర్ అన్నది ఏంటి, కటింగ్కి యూజ్ చేస్తాము. కంప్యూటర్ అన్నది సిస్టమ్, మనం డేటా ఫీడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏమన్నా సర్చ్ చేయాలన్నా దానికి యూజ్ చేస్తాం. అండ్ కార్ అన్నది ఏం చేస్తుందంటే మనల్ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకి తీసుకెళ్తుంది. సో we use different types of machines in our daily life. సో ఈ రకరకాల మషిన్స్ మన డైలీ లైఫ్స్లో మనం రోజు యూజ్ చేస్తాం. ఆ మషిన్ ఈజ్ అ డివైస్ దట్ డస్ అ ఫిజికల్ టాస్క్. సో ఆ మషిన్ ఏంటంటే ఒక ఫిజికల్ టాస్క్. ఫిజికల్ అంటే మనం పట్టుకుని చేస్తే కానీ లేకపోతే దానికి అది చేసేసుకుంటుంది మషిన్ అన్నది కదా. కంప్యూటర్ అన్నది ఏంటి, మనం ఏమన్నా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే దానికి అది మనకు ఆన్సర్ ఇస్తుంది. హ్యామర్ అన్నది ఏంటి, మనం చేతితో కొడితేనే కానీ అది మూవ్ అవ్వదు కదా, బట్ ఫిజికలీ ఒక టాస్క్ పూర్తి చేస్తుంది. ఓకేనా? సో మషీన్స్ అన్నవి ఏం చేస్తాయి అంటే వస్తువుల్ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకి లిఫ్ట్ చేస్తాయి, లేకపోతే మనుషుల్ని ఇంకో దిక్కు నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాయి. సో మషీన్స్ అన్నవి ఏంటంటే చాలా విధంగా మనుషులకి యూజ్ అవుతాయి. So let's learn about simple machine. The most basic machine are simple machine. They have minimum or no moving parts. They change the strength or direction of the applied force. So most basic machines are simple machines. So simple machines are navi most basic machines. They have minimum or no moving parts. So simple machines lo entante moving parts avnivi
ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి మూవింగ్ పార్ట్స్ అన్నది. దే చేంజ్ ద స్ట్రెంగ్త్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ద అప్లైడ్ ఫోర్స్. సో మనము ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్ట్రెంగ్త్ కానీ దాని డైరెక్షన్ కానీ ఆ ఫోర్స్ వల్ల చేంజ్ అవుతుంది. ఓకే, దేర్ ఆర్ 6 బేసిక్ సింపుల్ మెషిన్స్. సో సింపుల్ మెషిన్స్ అన్నవి 6 టైప్స్. ఫస్ట్ ఏంటి, లీవర్, దెన్ ఇంక్లైన్ ప్లేన్, వీల్ అండ్ యాక్సెల్, పులే, స్క్రూ అండ్ వెడ్జ్. ఓకే, 6 టైప్స్ ఆఫ్ సింపుల్ మెషిన్స్. ఏంటవి, లీవర్, ఇంక్లైన్ ప్లేన్, వీల్ అండ్ యాక్సెల్, పులే, స్క్రూ, వెడ్జ్. ఓకే, so turn the page number 122 in your term book, right? So first we will learn about lever. What is lever? A lever consists of a bar that rests on a support or is fixed at one point. A lever makes our work easier by reducing the effort needed to do it. It can be used to move or lift heavy loads. సో లీవర్ అన్నది చూడండి, ఇక్కడ పిక్చర్ ఇచ్చారమ్మా లీవర్కి. సో ఆ లీవర్ అన్నది ఏంటంటే ఒకవైపు మనము బరువు పెట్టి మధ్యలో ఒక వెజ్ లాంటిది ఉండి దాని మీద ఈ ఇంక్లైన్ ఈ లీవర్ అన్నది పెట్టి మనము ఓ పక్కన బరువు పెట్టి ఇంకో పక్క నుంచి ఎత్తితే మనకి ఈజీగా ఆ బరువు లిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ పిక్చర్ బట్టి మీకు అర్థమవుతుంది. ఆ లీవర్ హ్యాస్ 3 ఇంపార్టెంట్ పార్ట్స్. సో లీవర్కి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఏంటవి? ఫెల్క్రమ్, లోడ్ అండ్ ఎఫర్ట్. ఫెల్క్రమ్, లోడ్ అండ్ ఎఫర్ట్. సో ఫెల్క్రమ్ ఏంటి? ఇస్ ద పాయింట్ అట్ విచ్ ద లీవర్ ఈస్ ఫిక్స్డ్. సో ఫెల్క్రమ్ అన్నది ఒక ఎత్తు. ఓకే, సో లీవర్ అన్నది అక్కడ ఫిక్స్ ఉంటుంది. లోడ్ అన్నది ఆబ్జెక్ట్ ఆన్ విచ్ వర్క్ ఈస్ బిన్ డన్. సో లోడ్ అన్నది ఏంటంటే మనము ఆబ్జెక్ట్ని అక్కడి నుంచి మూవ్ చేయాలి. అండ్ ఎఫర్ట్ అన్నది ఏంటంటే మనము అప్లై చేసే ఫోర్స్. ఓకే, సో ఈ పిక్చర్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. సి, అబ్జర్వ్ ద ఫిగర్ కేర్ఫుల్లీ. వాట్ ద మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు డూ? He is trying to move a rock using a long pole. He puts one end of the rod under the rock to be moved. So that is the load. He rests the rod on a support, fulcrum, and applies a force on the other end of the rod. If the length of the rod on his side is more than the length of the rod on the side of the load, then he can easily move the heavy rock by applying a much smaller force. So అతను ఎలా చేస్తున్నాడు చూసారా మీరు? ఆ లోడ్ ఎలా ఈజీగా మూవ్ అవుతుంది. కింద ఎత్తున్నది అండ్ ఇలాగా సీసా ఉంటుంది కదమ్మా మీది సీసా. సో సీసా ఎలాగా ఓ పక్కన కూర్చుంటే ఓ పక్కన ఎత్తు అవుతుంది, ఇంకో పక్కన కూర్చుంటే ఈ పక్కన ఎత్తు అవుతుంది, పైకి లేస్తుంది కదా, ఇలా అప్ డౌన్ అవుతుంది. సో లీవర్ అన్నది కూడా లీవర్ అన్నది కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ సీసా అన్నది. సో సీసా అన్నది ఏంటంటే ఇప్పుడు మనము ఓ పక్కన బరువు ఇచ్చినప్పుడు ఇంకో పక్క లేస్తుంది. సో లీవర్ అన్నది ఆ సిస్టమ్ మీద బేస్ అయి ఉన్నారు. ఓకేనా? సో ఆ విధంగా మనము హెవీ లోడ్స్ అన్నది చాలా ఈజీగా మూవ్ చేయవచ్చు ఈ లీవర్ తోటి. ఓకేనా? దెన్ ఫస్ట్ క్లాస్ లీవర్. First class lever. In first class lever, the fulcrum is in the center. Examples of first class levers are seesaw, a claw hammer, a hand pump, and a pair of scissors. So first levers lo kuda types unnai. So first class lever annadu ఒకటి ఉన్నది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? seesaw, scissors, hammer, claw hammer, hand pump. సో ఇప్పుడు ఫస్ట్ సీసా అన్నది ఏంటంటే మధ్యలో అన్నది జాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా ప్లేన్ ఉంటుంది, అవునా? సో మధ్యన ఇక్కడ మనకు ఒక జాయింట్ ఉంటుంది, అవునా? సెంటర్లో ఉంటుంది. సో ఈ వైపు పైకి కిందకి వెళ్ళినప్పుడు ఈ వైపు ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది, అండ్ ఈ వైపు కిందకి వెళ్ళినప్పుడు ఇది ఆటోమేటిక్గా పైకి అవుతుంది. ఓకేనా? సో సీసా అన్నది లివర్కి ఫస్ట్ క్లాస్ లివర్కి ఒక ఎగ్జాంపుల్. దెన్ సీజర్స్ అన్నది కూడా ఇలాగా మధ్యన ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుందమ్మా. సో ఇలా ఓపెన్ అవుతుంది, అవునా? సో ఈ పక్కన జాయింట్ అవుతుంది కదా. వెయిట్ ఐ షో సీజర్.
See, this is a scissor, right? See how it's moving. So ఈ పార్ట్ పైకి వెళ్ళినప్పటికి ఇది కిందకి వస్తుంది, అది ఇది కిందకి వెళ్ళినప్పుడు ఇది పైకి వస్తుంది. ఓకే, సెంటర్లో ఉన్నది ఇక్కడ దీనికి. అర్థమైందమ్మా? లీవర్, ఫస్ట్ క్లాస్ లీవర్. దెన్ క్లా హ్యామర్. క్లా హ్యామర్ అన్నదంటే హ్యామర్కి ఇంకో వైపు ఇలాగ వి షేప్లో ఉంటుందంటే స్క్రూస్ కానీ మేకులు కానీ స్ట్రైట్గా దిగలేనప్పుడు ఆ పక్కన పెట్టి మనం పైకి ఎత్తి ఇలా లాగితే అది ఈజీగా వచ్చేస్తుంది. సో అదొక ఎగ్జాంపుల్. అండ్ ఫర్ హ్యాండ్ పంప్. హ్యాండ్ పంప్ కూడా అంతే కదమ్మా, ఇలాగ పైకి ఎత్తి కిందకి చేస్తాం మనం. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లీవర్. యాక్టివిటీ, థింగ్స్ రిక్వైర్డ్ పెన్సిల్ బాక్స్, ఇరేజర్ అండ్ రూలర్. సో ఇక్కడ ఒక యాక్టివిటీ ఉన్నదమ్మా, దానికి ఒక పెన్సిల్ బాక్స్, పెన్సిల్, ఇరేజర్, రూలర్ కావాలి. సో అరేంజ్ ద థింగ్స్ ఆర్ షోన్ ఇన్ ద పిక్చర్. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 123లో చూపించారు చూడండి. ఇరేజర్ కింద పెట్టి దానిపైన రూలర్ పెట్టి, ఓకే, కింద ఇలా ఇరేజర్ పెట్టి దానిపైన రూలర్ పెట్టి, ఓకే నా సెంటర్లో రూలర్ పెట్టి ఈ పక్క పెన్సిల్ బాక్స్ పెట్టాలి. ఓకే, దెన్ try to arrange the things as shown in the picture. Try to lift the pencil box by pushing down the ruler from other end. So pencil box ni తీస్తూ ఈ రూలర్ ని కిందకి చేయాలి. ఓకేనా, ఈ పక్క మనము పెన్సిల్ బాక్స్ పెట్టాలి ఒకటి. ఓకే, సో ఈ పక్కన పెన్సిల్ బాక్స్ పెట్టినప్పుడు మనం ఈ పెన్సిల్ బాక్స్ తీస్తూ దీన్ని కిందకి చేయాలి. సో అది కిందకు అవుతుందా? యూ హ్యావ్ జస్ట్ మేడ్ అ ఫస్ట్ క్లాస్ లీవర్. ఓకే, సో ఇలా అవుతుంది. మీరు ట్రై చేయండి, ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకేనా? సో సెకండ్ క్లాస్ లీవర్. సో సెకండ్ క్లాస్ లీవర్ అన్నది ఎలా ఉంటుందంటే, ఇన్ అ సెకండ్ క్లాస్ లీవర్ ద లోడ్ ఈజ్ ఇన్ ద సెంటర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ లీవర్ ఇంక్లూడ్ అ వీల్ బారో, అ నట్ క్రాకర్ అండ్ అ బాటిల్ ఓపెనర్. సో సెకండ్ క్లాస్ లీవర్ అనికి ఎగ్జాంపుల్ ఏంటి? వీల్ బారో, బాటిల్ ఓపెనర్ అండ్ నట్ క్రాకర్. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు చూడండి. వీల్ బారో అన్నది, వీల్ బారో అంటే ఏమిటి? దానికి ఫ్రంట్లో వీల్స్ ఉంటాయి, వెనకాల చేతి నుంచి మనం పెట్టుకుని తొయ్యాలి. చూసారా ఎప్పుడైనా వీల్ బారో అన్నది? కన్స్ట్రక్షన్ పని చేసే చోట మనం చూడొచ్చు అది. సో ఫ్రంట్ దానికి 2 వీల్స్ ఉంటాయి, అది ఒక కార్ట్ లాంటిది, తోసుకుని తీసుకెళ్తారు కదా, దాంట్లో లోడ్స్ వేసుకుని ఏమన్నా రాళ్ళు కానీ ఇటుకలు కానీ అలాంటివి వేసుకుని తీసుకెళ్తారు. ఓకే, సో దానికి ఫ్రంట్లో 2 టైర్స్ ఉంటాయి అండ్ వెనకాల చేతితో పట్టుకుంటాకి ఇలాగా హ్యాండిల్స్ ఉంటాయి. సో ఇలా తోసుకుని తీసుకెళ్తారు. సో అది కింద పెట్టినప్పటికీ అది ఫ్రంట్కి ఇలా అయిపోతుంది బరువున్నప్పుడు. ఓకేనా? సో అదొక ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ లీవర్. అండ్ నట్ క్రాకర్. నట్ క్రాకర్ అంటే నట్స్ క్రాక్ చేసుకునేది. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. అండ్ బాటిల్ ఓపెనర్ అన్నది అంటే డ్రింక్ బాటిల్స్ ఓపెన్ చేస్తాకి ఓపెనర్స్ ఉంటాయి కదా, సో దాన్ని బాటిల్ దగ్గర ఇక్కడ నొక్కినప్పుడు ఇలా పైకి ఎత్తినప్పుడు ఆ బాటిల్ మూత ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. సో అదొక ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ లీవర్. సో నెక్స్ట్ కమ్స్ ద థర్డ్ క్లాస్ లీవర్. ఇన్ అ థర్డ్ క్లాస్ లీవర్ ద ఎఫర్ట్ ఈస్ ఇన్ ద సెంటర్, load is at the extreme end. Example of third class lever include a pair of tweezers, a pair of tongs, a stapler and a fishing rod. So third class lever అంటే దానికి ఫోర్స్ అన్నది, ఎఫర్ట్ అన్నది సెంటర్లో ఉంటుంది. ఓకేనా? అండ్ లోడ్ ఈజ్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్, బాగా చివరకు ఉంటుంది లోడ్ అన్నది. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్వీజర్స్ అంటే ఇలాగా ఇవి ఉంటాయి చూడండి, ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. ట్వీజర్, ఇది ట్వీజర్. టాంగ్స్ అంటే ఫ్రై చేసుకున్నప్పుడు గమ్ముని మమ్మీ ఫ్లిప్ చేసుకుంటాకి కిచెన్లో యూజ్ చేస్తారు నార్మల్లీ. టాంగ్స్ అన్నది ఇలా పట్టుకుని చపాతీ కానీ బ్రెడ్ కానీ అలాంటివి మనము ఇలా తిప్పుకుంటాం. ఓకే, సో ఇవి థర్డ్ క్లాస్ లివర్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా? క్లోజ్లీ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ మషీన్స్ వెన్ ఇన్ యూజ్: స్టెప్లర్, టూత్ బ్రష్, హెయిర్ బ్రష్, ఐస్ టాంగ్స్, paper puncher, shovel, broom. Identify the load, fulcrum and effort in each. Also classify them as first class, second class and third class lever. So inclined plane. Now let's learn about inclined plane. An inclined plane is a flat surface that is raised at one end. So inclined plane annadi entante oka flat surface but is raised at the end. So ila untundi inclined plane ante.
ఒకవైపు ఎత్తు, ఒకవైపు స్లోప్, రైట్. సో ఇంక్లైన్ ప్లేన్ అన్నది ఇది. సో ఇట్ టేక్స్ లెస్ ఫోర్స్ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ అప్ along an inclined plane that does it to lift it straight along. It takes less effort to move an object up along an inclined plane than it does to lift it straight up. Slides, ramps, staircases and sloping rods are examples of inclined plane. So inclined plane లో ఇప్పుడు బరువు ఇక్కడ పెట్టామంటే ఈజీగా కింద స్లైడ్ అయిపోతుంది కదా, అవునా. సో స్టేర్స్, దెన్ స్లోపింగ్ రాడ్స్, ర్యాంప్స్, స్లైడ్స్, ఇవి ఏంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్స్. మీకు జారి వెళ్ళా ఉంటుంది చూడండి, అది ఎగ్జాంపుల్స్ ఇంక్లైన్ ప్లేన్కి. ఓకే, టర్న్ ద పేజ్ నెంబర్ 124. రైట్, now let's learn about screw. So a screw is actually an inclined plane that winds around a rod to form a spiral. Turning a screw produces a force that can push the screw into the wood or tighten it against a nut. Screws are used to raise or lower things. You can find screws in jars, electric bulbs, screw jacks, drilling machines and nut bolts. So screw అన్నది ఏంటంటే ఒక రకమైన ఇంక్లైన్ ప్లేన్, బట్ ఇది ఎలా ఉంటుందంటే అది రౌండ్గా తిరుగుతుంది, వైండ్ అవుతుంది టు ఫార్మ్ అ స్పైరల్. సో టర్నింగ్ అ స్క్రూ ప్రొడ్యూసెస్ అ ఫోర్స్. సో ఒక స్క్రూని టర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఒక స్క్రూ ఒక చెక్కలో ఫిట్ చేయాలంటే దాన్ని తిప్పుతాం కదా, సో అది దాంట్లో చెక్కలో ఫిట్ చేసుకుంటుంది. సో అది ఎలా అవుతుందంటే ఒక ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ స్క్రూ తిప్పినప్పుడు, అండ్ ఆటోమేటిక్గా ఫోర్స్ మూలాన్ని ఆ స్క్రూ ఆ చెక్కలో దిగిపోతుంది. ఇప్పుడు ఓన్లీ చెక్కనే కాదు, ఐరన్లో కూడా స్క్రూస్ అన్నవి దిగుతాయి. ఓకే, సో యూ కెన్ ఫైండ్ స్క్రూస్ ఇన్ జార్స్, ఎలక్ట్రిక్. సో స్క్రూస్ అన్నవి మనం ఎలక్ట్రిక్ బల్బ్స్, జార్స్లో, లేకపోతే స్క్రూ జాక్స్లో, డ్రిల్లింగ్ మెషిన్స్లో, నట్ బోల్ట్స్లో, అన్నిటిలో స్క్రూ అన్నది మనము ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఓకే, నట్ బోల్ట్స్లో కూడా స్క్రూ అన్నది ఉంటుంది కదా, దానికి అవి వైండింగ్స్ ఉంటాయి. Then info beta. Screw is more effective than a nail because it holds the object firmly and cannot be taken out easily. So ఒక మేక కన్నా ఒక స్క్రూ అన్నది చాలా స్ట్రాంగ్, ఎందుకైతే అది దానికి అవి ఉంటాయి, రింగ్స్ ఉంటాయి కదా, వైండ్ అవుతుంది అది, దాంట్లో దాన్ని చుట్టుకుంటుంది దాన్ని చెక్కలోకి. అండ్ నెయిల్ అన్నది స్ట్రైట్గా వెళ్తుంది, దిగ్గొట్టేస్తాం, దాన్ని ఈజీగా లాగేయవచ్చు. బట్ స్క్రూ అన్నది ఈజీగా రాదు. ఓకే, సో wedge అంటే ఏంటి? A wedge is a piece of material that narrows to a thin edge. Pushing the wedge in one direction creates a force in sideways direction. A wedge can be used to split things or push two things apart. Example of wedges include a nail, a knife, a fork and an axe. We push a knife through an apple to cut it into two pieces. We swing an axe into a log of wood to split the log apart. So wedge అన్నది ఏంటంటే, వెజ్ ఒక పీస్ ఆఫ్ మటీరియల్, ఒక ఐరన్ పీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక యాక్స్ గొడ్డలు చూసారా మీరు ఎప్పుడైనా? గొడ్డలు ఎలా ఉంటుందంటే వెనకాల లాగుండి ఆ ఫ్రంట్కి వచ్చేసరికి సన్నంగా పదునుగా వచ్చేస్తుంది. సో అది ఒక వెజ్ ఎగ్జాంపుల్ అన్నారు. ఓకేనా? దెన్ మనం కట్ చేసే చాక్ కూడా అలాగే ఉంటుంది, అది బాగా పల్సగా ఉంటుంది కాబట్టి మనకు అది అర్థమవుతుంది. కాకపోతే ఆ చాక్ కూడా అలాగే ఉంటుంది, అంటే పైన ఇలా స్ట్రైట్గా ఉండి కింద వచ్చేసరికి ఇలా సన్నగా ఉంటుంది, రెండు వైపులా పదును ఉంటుంది. ఈసారి మీరు గమనించి చూడండి. అలాగే ఫార్క్ అన్నారు. ఫార్క్ అంటే మనం నూడిల్స్ అవి తింటాం కదా, ఫార్క్స్ కూడా మోస్ట్లీ అలాగే ఉంటాయి. ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కానీ ఫార్క్కి కూడా అలాగే ఉంటుంది. ఫార్క్ అన్నది ఏంటంటే ఆబ్జెక్ట్లో గుచ్చుకుంటుంది కదా, తినే పదార్థంలో గుచ్చుకుంటుంది కాబట్టి అది సూదుగా ఉండాలి. సో ఫార్క్ కూడా వెజ్దే ఎగ్జాంపుల్. దెన్ ఇంకేంటి, నైఫ్, నెయిల్ కూడా అలాగే ఉంటుంది. నెయిల్ చూసారా మీరు ఎప్పుడైనా? ఇలా స్ట్రైట్గా ఉంటుంది అంటే కడకు వచ్చేసరికి పాయింట్గా ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే, మనము ఒక
చెక్కలో దిగొట్టాలంటే అది ఈజీగా అది చెక్కని స్ప్లిట్ చేసి దాంట్లో దిగిపోతుంది. ఆ విధంగానే గొడ్లు అన్నది కూడా మనము ఏదన్నా నరకాలన్నా కర్రలు బద్దలు చేయాలన్నా అది ఇచ్చుకుని కొట్టినప్పటికీ అది స్ప్లిట్ అయిపోతుంది. యాపిల్ కూడా చాక్ తోటి కట్ చేసినప్పుడు స్ప్లిట్ అవుతుంది. సో వెజ్కి మెయిన్ ఫంక్షన్ ఇదే. దెన్ పులే. పులే ఏంటి? పులే ఈజ్ అ వీల్ విత్ అ రోప్ ఆర్ అ చైన్ అరౌండ్ ఇట్స్ ఎడ్జ్. The simple pulley changes the direction of the force applied to one end of the rope. For example, by pulling down on one end of the rope, a person can lift a heavy object attached to the other end. In villages, people use a pulley to draw water from a well. Cranes use a pulley to lift heavy loads. So cranes అన్నవి చూసారా ఎప్పుడైనా మీరు? చైన్స్ ఉంటాయి దానికి, ఇలా కిందకి దిగుతుంది, అది లోడ్స్ తీసుకుని మళ్ళీ పైకి లాగుతుంది, అవునా? ఇలా క్లా లాగా ఉంటుంది కదా. సో అది ఒక పులేకి ఎగ్జాంపుల్. దెన్ పాతకాలం టైంలో మీరు మూవీస్లో చూసి ఉంటారు, నుయ్యిల దగ్గర ఇలాగ రోప్ ఉంటుంది, ఒక రౌండ్ లాగా ఉంటుంది, ఇలా 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 రోపుని లాగిస్తే పుల్ చేస్తే ఆ వాటర్ బకెట్ పైకి వస్తుంది. సో ఒక వైపు నుంచి మనం పైకి లాగినప్పుడు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇంకో వైపు నుంచి ఆబ్జెక్ట్ పైకి వస్తుంది. సో అది పులేకి ఎగ్జాంపుల్. సో క్రేన్స్లో అదే ఫార్ములా యూజ్ అవుతుంది, పులే ఫార్ములా యూజ్ అవుతుంది అండ్ వెల్స్కి. అండ్ దెన్ ఇంకేంటి? ఫర్ ఎగ్జాంపుల్ పుల్లింగ్ డౌన్. సో పులేకి ఇవి ఎగ్జాంపుల్. వీల్ అండ్ యాక్సెల్. వీల్ అండ్ యాక్సెల్ అంటే an axle is a rod that is fixed to the center of a wheel. The axle supports the wheel and allows the wheel to turn. In some wheel and axle machines, the wheel is replaced with a crank, another part that turns into a circle like a wheel. A steering wheel is in a car is a wheel and axle machine. Another example is a doorknob. A doorknob is a wheel that turns an inner axle that moves the latch. So wheel and axle. So wheel and axle అన్నది ఏంటంటే, వీలు ఒక పక్కన వీల్ ఉంటే ఇంకో పక్కన దానికి ఒక రాడ్ లాంటిది ఉంటుంది, దానికి సపోర్ట్కి మూవ్ అవుతాకి ఈజీగా. సో అది వీల్ అండ్ యాక్సెల్. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్టీరింగ్ ఉంటుంది కదా మనకి కార్కి, సో అది వీల్ అండ్ యాక్సెల్ ఎగ్జాంపుల్. ఎందుకైతే ఒక పక్కన మనకి స్టీరింగ్ ఉంటుంది అండ్ ఇంకో పక్క నుంచి లోపల అది మషిన్ తోటి అటాచ్ అవుతుంది. సో కార్కి మూవ్ అవుతుంది, అది కార్ డ్రైవ్ చేసినప్పుడు అది హెల్ప్ అవుతుంది. అండ్ స్వింగ్ మషిన్ కూడా అంతే. స్వింగ్ మషిన్కి వీల్ తిరిగినప్పటికి నీడిల్ మూవ్ అవుతుంది. సో వీల్ పక్కన ఉన్నప్పుడు యాక్సెల్ లాంటిది లోపల నుంచి ఉండి ఆ నీడిల్ని మూవ్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగానే డోర్ నాబ్. డోర్ నాబ్కి మనం డోర్ నాబ్ ఇలా తిప్పినప్పటికి లోపల యాక్సెల్ అన్నది మూవ్ అవుతుంది అండ్ ఆ ల్యాచ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ డిఫరెంట్ సింపుల్ మషీన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మీకు ఈ లెసన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. 3 పార్ట్స్లో నేను చెప్పాను ఈ లెసన్. సో ఈ బాగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే రీడ్ దిస్ లెసన్ వన్స్ అగైన్. రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ. అండ్ ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చాయి, అవి కూడా యాక్టివిటీస్ ఇచ్చారు, అవి చేయండి. మీరు చేస్తేనే కానీ మీకు అర్థమవుతుంది. ఓకేనా? వర్డ్ బ్యాంక్ చూద్దాం. చూడండి. Contact forces that can happen when objects touch each other. So కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే ఒకదానికి ఒక ఆబ్జెక్ట్ టచ్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయిన ఫోర్సెస్. ఫీల్డ్ ఫోర్సెస్ అంటే వితౌట్ కాంటాక్ట్ అవి ప్రొడ్యూస్ అయిన ఫోర్సెస్ని ఫీల్డ్ ఫోర్సెస్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి గుర్తున్నాయి మీకు? మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. ఫ్రిక్షన్ ఏంటి? 2 ఆబ్జెక్ట్స్ ఒకదానికి ఒక టచ్ అయినప్పుడు మధ్యలో ఉన్న ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటేనే మనం ఈజీగా నేల మీద నడవగలను. ఫ్రిక్షన్ తక్కువ ఉంటే మనం జారిపోతాము. ఆ విధంగానే రోడ్ మీద వెహికల్స్ వెళ్ళినప్పుడు కూడా ఫ్రిక్షన్ ఎక్కువ అవటం వల్లనే అవి ఈజీగా మూవ్ అవుతాయి, రోడ్డు మీద డ్రైవ్ అవుతున్నాయి వెహికల్స్. ఫ్రిక్షన్ తక్కువ ఉంటే ఏమవుతాయి? వెహికల్స్ స్కిడ్ అయిపోతాయి కదా. ఓకేనా? అలాగే మనం నడిచినప్పుడు కూడా నేల మీద మనకి ఒక గ్రిప్ లాంటిది ఇస్తుంది ఫ్రిక్షన్ అన్నారు. ఫ్రిక్షన్ లేకపోతే మనం నేల మీద నడలేము. స్మూత్గా ఉన్న నేల మీద మనం ఎలా జారిపోతాము, రఫ్గా ఉన్న నేల మీద మనము ఈజీగా నడగలము, ఎందుకైతే అక్కడ ఫ్రిక్షన్ అన్నది ఎక్కువ ఉంటుంది. గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ, గ్రావిటేషనల్ ఫోర్స్. మన అర్త్కున్నది గురుత్వాకర్షణ, దాని వల్ల మనం అర్త్ మీద అలా ఉన్నాము, లేకపోతే పైకి ఎగురుతాం. మూన్ మీద ఎలాగ ఆస్ట్రోనట్స్ ఎగురుతారు అలాగా. దెన్
ఎనర్జీ అంటే మనము చేసే పనికి యూజ్ చేసే బలాన్ని ఎనర్జీ అంటారు. మెకానికల్ ఎనర్జీ possessed by an object because of its motion or position. సో మెకానికల్ ఎనర్జీ అన్నది ఏంటంటే దాని మోషన్ బట్టి అండ్ దాని పొజిషన్ బట్టి వచ్చే ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ అని అంటారు. రిన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే మన ఎన్వైర్న్మెంట్లో కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. సో అవి మళ్ళీ రిన్యూ అయ్యే రిసోర్సెస్ని రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. అండ్ అన్రిన్యూవబుల్ రిసోర్సెస్ అన్నది ఏంటంటే ఎన్వైర్న్మెంట్లో ఉన్నాయి రిసోర్సెస్ కానీ తక్కువ శాతంలో మనకి దొరుకుతాయి అండ్ అవి ఈజీగా ప్రొడ్యూస్ అవ్వలేవు. సో అట్లని అన్రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. అండ్ లాస్ట్ వన్ సింపుల్ మెషిన్ అంటే డివైస్ విచ్ మేక్స్ అవర్ వర్క్ ఈజియర్. Okay, so I hope children that you understood this lesson. Read this lesson once again and take help from your parents. Take care children.